1903లో లూనా అమ్యూజ్మెంట్ పార్క్ లో ఒక ఎలిఫెంట్ ని హ్యాండిల్ చేసే వ్యక్తి సిగార్ ని ఎలిఫెంట్ ట్రంక్ కి అంటించాడు. ఆ వ్యక్తి తాగి ఉన్నాడు అండ్ షో ఆఫ్ చేస్తున్నాడు. ఎలిఫెంట్ ట్రంక్ అనేది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అది ఒక్కసారిగా భయపడి అతన్ని తొక్కి చంపేసింది. సో వాళ్ళు ఆ టాప్సీ అనే పేరు గల ఎలిఫెంట్ డేంజరస్ అని భావించి దాన్ని పబ్లిక్ గా ఉరివేసి చంపేయాలనుకున్నారు. కానీ అనిమల్ వెల్ఫేర్ గ్రూప్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఒక ఎలిఫెంట్ ని పబ్లిక్ గా ఉరేసి చంపడం క్రూయల్ అని వాదించారు. సో ఎలక్ట్రిసిటీ పద్ధతిని ఒకే చేయాల్సి వచ్చింది. లేట్ 1800s లో నేరస్తుల్ని ఉరివేసి పనిష్ చేయడం క్రూయల్ అని భావించేవారు. అందుకే వాళ్ళు ఎలక్ట్రిక్ చైర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. హ్యాంగింగ్ అనేది స్లో ప్రాసెస్. చాలాసేపు మనుషులు కొట్టుమిట్టాడి చనిపోతుంటారు. కానీ ఎలక్ట్రిసిటీ తక్కువ టైంలోనే హార్ట్ ని స్టాప్ చేస్తుంది. సో హ్యుమానిటీతో వాళ్ళకి నొప్పి లేని ఒక్క నెత్తురు చుక్క కూడా కారని ప్రశాంతమైన చావుని ఇస్తున్నామని భావించేవారు. వాళ్ళకి తెలీదు ఎలక్ట్రిసిటీ ఎంత దారుణమైన అనుభవాన్ని ఇస్తుందో. సో ఈ ఎలిఫెంట్ ని కూడా ఎలక్ట్రిసిటీతోనే చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ ఎలిఫెంట్ పరిగెత్తి గందరగోళం చేయకుండా దాని మెడకు క్రేన్ యొక్క రోప్ తో కట్టేశారు. అండ్ ఎలిఫెంట్ పాదాలకు కాపర్ ప్లేట్స్ ని తగిలించారు. సెటప్ అంతా రెడీ అయింది. దీన్ని వీక్షించడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. అండ్ దాన్ని రికార్డ్ చేయడానికి ఎడిసన్ కి చెందిన ఎడిసన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశారు. 6600 వోల్ట్స్ ఆఫ్ ఏసీ కరెంట్ ని ఆ ఎలిఫెంట్ లోకి పాస్ చేశారు. దీంతో ఆ ఎలిఫెంట్ బిగుసుగా పోయి కింద పడి కొన్ని సెకండ్స్ లోనే చనిపోయింది. అందరూ అనేది ఏంటంటే ఎడిసన్ ఏసీ కరెంట్ ని వ్యతిరేకించాడు. అది చాలా డేంజర్ అని వాదించాడు. ఎక్స్పెరిమెంట్ చేసి ప్రజలకు కూడా చూపించాడు. సో దీన్ని రికార్డ్ చేసింది ఎడిసన్ కి చెందిన ఎడిసన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే కాబట్టి సో ఇది కూడా ఏసీ కరెంట్ ఎంత ప్రమాదమైందో చూపించడానికి ఎడిసనే చేయించాడు అని చాలా మంది వాదిస్తారు.